దేవదేవుడు స్వయముగా నన్ను పిలిచినట్లుంది. ఆది దేవుని స్వరం చెవులకు తాకినట్లుంది. అంధకారము కనుల నుండి జారినట్లుంది. దివ్య సన్నిధి కనుల ఎదుట నిలచినట్లుంది. దేవదేవుడు స్వయముగా నన్ను పిలిచినట్లుంది. కలుషమంతా బాష్మధారల కడిగినట్లుంది. పాపమంతా అగ్ని జ్వాలల కాల్చినట్లుంది. కలుషమంతా బాష్మధారల కడిగినట్లుంది. పాపమంతా అగ్ని జ్వాలల కాల్చినట్లుంది. క్రీస్తువే తన రక్తధారల కడిగినట్లుంది. పరమ వైద్యుని హస్తమే నన్ను తాకినట్లుంది. దేవదేవుడు స్వయముగా నన్ను పిలిచినట్లుంది. దేవదేవుడు స్వయముగా నన్ను పిలిచినట్లుంది. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. శ్రీకాకుళం మిత్రాసనం యేసు తిరుహృదయం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు రత్నకుమార్ 38వ జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మనవడు ఆనంద్ మైకేల్కు సంపూర్ణ స్వస్థత నోటి మాట కోసం దినకర ఉద్యోగాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్రదర్ భోగి జయరాజు దేవుని కృపలన గురుపట్టం పొందుటకు కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు చనిపోయి నరకపాయ స్థితిలో ఉన్న వారి ఆత్మలు గురువుల ఆత్మలు పీఠాధిపతుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఈ పూజ బలిని యమ్మల రత్నకుమార్ ఎజ్జల ఆశాలత ఎజ్జల దినకర్ ఆనంద్ మైకేల్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటుగా జపమాల ఘంటారాధన క్రీస్తు సందేశం కరుణ జపమాల కార్యక్రమాలు వీరి తలంపుల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. అద్దంకి నాగేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుమారుడు కోడళ్ళు మనమడు మనమరాలను దీవించమని వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ సోర్ణపూడి జయరాజు సారియమ్మ ఆరోగ్యం కొరకు కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం తెనాలి విచారణ పిడిది ప్రమోద్కు కరోనా నుండి స్వస్థత దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రముగా పిడిది సుదర్శనరాజు ఎస్తేర్ రాణి నాగెండ్లంతోని పిడిది ప్రమోద్ పిడిది పావనులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కడసాని కొండారెడ్డి సుందరి స్వప్నారెడ్డిల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం నర్మెట్ట విచారణ కథోలిక క్రైస్తవులు గురువులు మఠవాసులకు మంచి ఆయురారోగ్యములను పైరు పంటలను ప్రసాదించమని విద్యార్థులకు బంగారు భవిష్యత్తును విచారణలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా నర్మెట్ట విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అల్ల మిన్నారెడ్డి మరియు గ్రామస్తులు అర్పిస్తున్నారు. చంద్రకిషోర్ మదన్ కుమార్ పవన్ కుమార్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. రెడ్డి నాని సుభాషిణి రక్షిత్ నితీష్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు రెడ్డి సుబ్బారావు వెంకటలక్ష్మి ప్రసన్నలకు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం శ్రీ కొండవీటి తోమాసయ్య సిసిలమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా రెడ్డి మాస్ అనిల్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మహారాణిపేట విచారణ బిషప్ గోపు ఇగ్నేషియస్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గోపు మేరీ కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం మునుగోడు విచారణ అల్లం బాలరెడ్డి ప్రకాశమ్మ తలంపు ప్రకారం దేవమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ. నెల్లూరు మిత్రాసనం ఇనమల చిన్నమేరికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞత బలిని కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం సిస్టర్ సొలంగియ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా చిట్టెం రాయప్ప, రాచర్ల ఐజే అంతోనమ్మ, ఐజే అమలనాథం, మార్గరెట్, అమృత, జ్యోతిర్మయి కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం ఆరూరి ఎలియాస్, మాణిక్యమ్మ, సిస్టర్ మంజుల, సదానందములకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మమతకు సుఖప్రసవం ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం నూతక్కి విచారణ వి ప్రసాదరావు, మరియమ్మ, కళ్యాణ్ బాబు, జోసఫ్ చైతన్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కొండూరు భిక్షలు, ఆగ్నేశమ్మ, వి ఆదెమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అల్లం మనీల్ రెడ్డి, అరుణ, హృతిక్, మానసలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కాకినాడ విచారణ సిహెచ్ నిర్మల మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మిత్రాసనం పి సుందర్రావు, సత్యవతి, వినయ్ కుమార్, విజయ్ కుమార్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యుల పూజ. సుల్తాన్ బజార్ విచారణ అమల్ రాక్ రాచల్, ఏఏ రాక్ రోచ్ల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మెరుగు బాబురావు, సుజాత, మెరుగు పరిపూర్ణ, మెరుగు వంశీ వందనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, మెరుగు బాలశౌరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. టెరెన్స్ లోబ్స్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న ఝాన్సీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సుధాకర్, సంతోష్, వర్షిత్, కవిత, శ్రీకాంత్, మోషిత, సాహితీ, విజయలను ఆశీర్వదించమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని దీవించి వారికి ఆయురారోగ్యములు ప్రసాదించమని, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని పొన్నాల శాంతి కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న ప్రశాంత మంజరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సుఖప్రసవం దయచేయమని, వీరి తలంపులు నెరవేరినట్లుగా ఎన్బిఎస్ ప్రకాష్, ఫాతిమా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ గూటాల చిట్టయ్య, నాగమ్మ, గూటాల రోజ్మేరీ, గూటా వెలాంగిని రాజు ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్రీ గూటాల శౌరినాథం కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం నులకపేట విచారణ పొన్నగంటి మోహన్ రావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుమారుడు, కోడలు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవడు, మనవరాలను దీవించమని, తలంపులు నెరవేరినట్లుగా పొన్నగంటి భారతమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలి పునీత ఆరోగ్యమాత పేరిట పూజ. మణికొండ విచారణ తుమ్మా శివరెడ్డి 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ మరియు అన్నమ్మ చిన్నప్రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అల్లం శౌరీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అల్లం శౌరీలు, జోజిరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. శ్రీకాకుళం మిత్రాసనం పార్వతీపురం విచారణ గండి డేనియల్, విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, అమూల్య, అనిల, అనూష, శ్రీకాంత్, సాత్వికులకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలి. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ యలమంచిలి వరప్రసాద్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యుల పూజ. పమిడిపల్లి మేరీ సౌభాగ్యవతి కరోనా వ్యాధితో బాధపడుతున్నారు, త్వరగా కోలుకోవాలని, ఆ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని పమిడిపల్లి బాలస్వామి, ప్రకాష్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ నాతిరెడ్డి నరసింహరావుకు ఆరోగ్యం దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతగా 8వ తేదీన ప్రభు కిరణ్ దివ్య హారికల నిశ్చితార్థం ఎటువంటి ఆటంకం లేకుండా జరుగునట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం జనగాం విచారణ జన్మదినం జరుపుకుంటున్న పోతిరెడ్డి షర్మిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా దుగ్గింపుడి మత్యాసిరెడ్డి, మరియా, అసుంత కుటుంబ సభ్యుల పూజ. కె దేవమణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ మేడిపల్లి విచారణ కాటా శౌరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కాటా లలిత కుటుంబ సభ్యుల పూజ. సాగరం వరంగల్ మిత్రాసనం సాగరం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తానుగుండ్ల వినయ్ రెడ్డి, శ్వేత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, జస్విత, అన్వితులకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని తిరుకుటుంబం పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ జన్మదినం జరుపుకుంటున్న నవ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, తిరుమల రెడ్డి, కిషోర్ రెడ్డి, లలిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ అమర్లపూడి సామువేల్, స్వర్ణ, ప్రసాద్, రాధికా, సుసై, విశాల్, సలగల లెనిన్ బాబు, పద్మజ, వసుదేవరావు, విజయ, శైలజ, అభినవ్, శ్రీనదులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అమర్లపూడి సామువేల్, స్వర్ణ, సలగాల మేరీ రోజ్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మురళీనగర్ విచారణ అమెరికా న్యూజెర్సీలో నివాసం ఉంటున్నటువంటి కాపవరపు ప్రసన్న కుమార్ మరియు మాధురి
ఈ కుటుంబంలో దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగాను వీరిని ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో కుటుంబమును దీవించి కాచి కాపాడి సంరక్షించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కరోనా మనకు నేర్పించే జీవిత పాఠాలు 40 రోజులు మనం ప్రత్యేకముగా కొనియాడుతూ ఈరోజు 11వ దినాన ధనము గురించి, సంపదల గురించి, ఐశ్వర్యం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక బండి నడవాలంటే ఇంధనం కావాలి. మరి అనేక మంది జీవితం అనేటటువంటి బండి ఇంధనం ఈరోజు ధనం. అందుకే ఈ పూజ ఆరంభంలో మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. నా జీవితం అనేటటువంటి బండిని నడిపే ఇంధనం ధనమా లేక దైవమా అన్నటువంటి ప్రశ్నను వేసుకొని బైబిల్ గ్రంథం అనేక మార్లు మనకు స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. ధనాకాంక్ష, దానినే లవ్ ఆఫ్ మనీ, డబ్బు కాదు చెడ్డది, కానీ డబ్బు మీద ఉన్న ప్రేమ చెడ్డది అని మనకు నేర్పిస్తూ ఉంది. డబ్బుని ఉపయోగించుకోవటం మంచిదే, డబ్బు అవసరమే, డబ్బులో ఏ చెడ్డతనం లేదు. కానీ ఆ డబ్బు మాయలో మనము పడి మన జీవితాన్ని అది తన గుప్పెట్లో పెట్టుకుంటూ ఉన్నట్లయితే, డబ్బు మీద వ్యామోహం మనకున్నట్లయితే అది మనలను పాపానికి దారితీస్తూ ఉంది. అందుకే డబ్బును ఉపయోగించాలి, మనుషులను ప్రేమించాలి. కానీ మనం మనుషులను ఉపయోగించి డబ్బును ప్రేమిస్తూ ఉన్నాం. అందుకే పవిత్రమైన ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా దైవమున కన్నా, మన సహోదరి సహోదరుల కన్నా మొదటి స్థానాన్ని మనం ఎప్పుడైతే డబ్బు కోసం ఇచ్చి ఉన్నామో అటువంటి సందర్భాలను తలచుకొని ఆ ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా
సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. నిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలినవార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరి, మహోన్నతులు మీరొక్కరి. పరిశుద్ధులు మీరొక్కరి, మహోన్నతులు మీరొక్కరి. మహోన్నతులు మా యేసు ప్రభు, పిత అయిన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. పిత అయిన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమిన్ 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 ఆమిన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. లోతు కూడా అబ్రాము వెంట ప్రయాణము చేసెను.
అతనికి గొర్రెలు, గొడ్డుగోదలు, గుడారములు కలవు. వారిరువురు కలిసి కాపురములు చేయుటకు ఆ చోటు చాలలేదు. పశుమందాలు విరివిగా ఉండుటచే వారిరువురు కూడి ఒక ప్రదేశమున నివసింపలేకపోయిరి. అదియునుగాక అబ్రాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు నడుమ కలహము పుట్టెను. ఆ కాలమందు ఆ ప్రదేశమునందే కనానీయులు, పెరిసీయులు నివసించుచుండిరి. అందుచే అబ్రాము లోతుతో, మనము అయిన వారము, మనలో మనకు జగడములు రాకూడదు. నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులు కుమ్ములాడుకొనరాదు. కావలసినంత నేల నీ ముందున్నది, మనము విడిపోవుట మేలు. నీవు ఎడమవైపుకు వెళ్ళినా నేను కుడివైపుకు వెళ్ళేదను, నీవు కుడివైపునకు వెళ్ళినా నేను ఎడమవైపునకు వెళ్ళేదను అనెను. లోతు కన్నులెత్తి చూచి యోర్దాను మైదానము మంచినీటి వనరులు కలదని కనుగొనెను. సోయరుకు పోవు త్రోవ పొడుగున అది దేవుని తోట వలె, ఐగుప్తు దేశం వలె ఉండెను. దేవుడు సొదొమను గొమొర్రాను నాశనము చేయక మునుపు ఆ ప్రదేశము ఆ విధముగా నుండెను. కావున లోతు యోర్దాను మైదానములను కోరుకొని తూర్పు వైపు వెడలిపోయెను. ఈ రీతిగా వారు విడిపోయిరి. అబ్రాము కానాను దేశమందు నివసించెను. కానీ లోతు మైదానం నందలి నగరములలో కాపురము ఉండెను. సొదొమ వరకు గుడారములు నాటెను. సొదొమ ప్రజలు దుష్టులు, భగవంతునకు విరుద్ధముగా పాపము చేయువారు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. రెండవ పఠనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అక్కడ అననీయ అను పేరు గలవాడు ఒకడు కలడు. అతని భార్య పేరు సఫీరా. అతడు తమకు చెందిన ఆస్తిని అమ్మెను. తరువాత అతడు తన భార్యతో కూడబలుకుని ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని మిగిలిన పైకమును మాత్రమే అపోస్తలుల పాదముల చెంత అర్పించెను. అప్పుడు పేతురు వానితో, అననీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎలా సైతానుకు స్వాధీనపరిచితివి? నీవు ఆస్తిని అమ్మకపూర్వము అది నీ సొంతమే కదా. అమ్మిన పిమ్మట వచ్చిన పైకమును నీ ఆధీనమే కదా. మరి నీవు నీ హృదయమున ఇట్లు చేయ నిర్ణయించితివేలా? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడి ఉన్నావు అని పలుకగా, అది విన్న అననీయ నేల కూలి ప్రాణములు విడిచెను. దీనిని గూర్చి విన్నవారందరూ భయముతో నిండిపోయిరి. అంతటా యువకులు లోనికి వచ్చి వారి శరీరమును వస్త్రములతో చుట్టివేసి బయటకు తీసుకుని పోయి సమాధి చేసిరి. రమారామి 3 గంటల సమయం గడిచిన పిదప అతని భార్య లోనికి వచ్చాను. జరిగిన సంగతి ఆమెకు తెలియదు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంత వెలకే అమ్మితిరా చెప్పుము అని ఆమెను ప్రశ్నింపగా, ఆమె అవును, ఇంత వెలకే అని ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట పేతురు, నీవు నీ భర్త ప్రభు ఆత్మను పరీక్షింప పూనుకొంటిరా? నీ భర్తను సమాధి చేసి వచ్చిన మనుషులు గుమ్మం వద్దనే ఉన్నారు, నిన్ను కూడా వారు బయటకి మోసుకొని పోవుదురు అని ఆమెతో పలికిన వెంటనే ఆమె తన పాదముల ముందు పడి మరణించాను. కనుక యువకులు లోనికి వచ్చి ఆమె చనిపోయి ఉండుట చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె భర్త పక్కనే సమాధి చేసిరి. క్రైస్తవ సంఘమంతయు దీనిని గూర్చి విన్నవారందరూ మహాభయముతో నిండిపోయిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నాకు ఆధారం నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. నాకు ఆధారం నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. నిన్ను వదలి నేను ఉండలేనయ్యా, నిన్ను వదలి నేను ఉండలేనయ్యా. నిన్నే నేను నమ్మితే యేసయ్యా, నిన్నే నేను నమ్మితే యేసయ్యా. నాకు ఆధారం నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. గాలిని ఇచ్చినది నీవే, గగనాన్ని చేసినది నీవే. గాలిని ఇచ్చినది నీవే, గగనాన్ని చేసినది నీవే. నీటిపైన నడచినది నీవే, నీటిపైన నడచినది నీవే. నిత్యము కాపాడునది నీవే. నిన్ను వదలి నేను ఉండలేనయ్యా, నిన్ను వదలి నేను ఉండలేనయ్యా. నిన్నే నేను నమ్మితే యేసయ్యా, నిన్నే నేను నమ్మితే యేసయ్యా. నాకు ఆధారం నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము వచనములు 13 నుండి 21 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 12 వచనములు 13 నుండి 21 వరకు. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా సువార్త 12వ అధ్యాయము 13 నుండి 21వ వచనము వరకు. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు నీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఏలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలయును? పంటలు భద్రపరుచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వాటిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచెదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరీ అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకొని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది
క్రీస్తు సువిశేషము. ధనమే నీ ఇంధనమా? ధనమే నీ జీవితం అనేటటువంటి బండిని నడిపేటటువంటి ఇంధనమా అని భగవంతుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. లేదా ధనము తానంతట తాను మంచిది కాదు, చెడ్డది కాదు అన్న సత్యం మనం జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ధనం మీద ఉన్నటువంటి ప్రేమ అన్ని పాపములకు మూలము. ధనాపేక్ష సర్వ పాపములకు, సర్వ అనర్థములకు మూలము అని తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం వింటూ ఉన్నాం. ఈ వాక్యం బైబిల్ వాక్యాలలో చాలామంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటటువంటిది. అయితే మార్క్ ట్వెయిన్ అనేటటువంటి ఆంగ్ల కవి చెప్తాడు, దీనికి వ్యతిరేకముగా చెప్తాడు, ధనము లేకపోవటమే అన్ని పాపములకు కారణం. బైబిల్ గ్రంథమేమో ధనం మీద నీకున్న ప్రేమ అన్ని పాపములకు మూలము అని చెప్తూ ఉంటే, మార్క్ ట్వెయిన్ అంటాడు ధనము లేకపోవటం అనగా ఆయన ఉద్దేశం పేదరికం వల్ల మనుషులు పాపములో దిగుతారు అని చెప్తారు. మరి ఎట్లా తీసుకోవాలి ఈ రెండు వాక్యాలని? ఈ రెండు వాక్యాలు కలిపి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలలో భక్తుడు భగవంతునికి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భగవంతుడా, నన్ను పేదవాన్ని చేయవద్దు, ధనవంతుణ్ణి చేయవద్దు. ఎందుకనగా ఒకవేళ నేను పేదవానిగా పుట్టినట్లయితే ఆ పేదరికం వల్ల నేను ఇతరుల దగ్గర నుంచి దొంగతనం చేయాలన్నటువంటి ఆశ నాకు కలుగుతుందేమో. అదే విధముగా నన్ను మరీ ధనవంతుణ్ణి చేయవద్దు, ఎందుకంటే నాకు సంపద పెరిగే కొంది నాకు గర్వము కలిగి దేవుడెవరు అని మీ మీదే నేను ఎదురు తిరుగుతానేమో. అందుకే ఏ రోజు కావలసింది నాకు ప్రసాదించు, నన్ను పేదవాన్ని చేయవద్దు, అట్లా అని ధనవంతుణ్ణి కూడా చేయవద్దు అని సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలలో మనం వింటూ ఉన్నాం. మరి డబ్బు మంచిదా చెడ్డదా? 3 పట్టణాలని మనం పరిశీలిద్దాం. మొదటి పట్టణములో ఒక మంచి సంఘటన, మనందరికీ ప్రేరణనిచ్చేటటువంటి సంఘటన ఆదికాండములో మనం విన్నాం. ఆదికాండములో లోతు అబ్రహాము అప్పటి వరకు కలిసి ఉన్నారు 13వ అధ్యాయంలో. అయితే లోతు అబ్రహాం ఇద్దరు వేరుపడాలనుకున్నారు. ఎందుకంటే ఇద్దరికీ గొర్రెల మందలున్నాయి, ఇద్దరికీ జంతువులున్నాయి, పొలం ఉంది. అయితే కలిసి ఉంటున్నారు. అయితే ఈ గొర్రెల కాపరులు, లోతు గొర్రెల కాపరులు, అబ్రహాము గొర్రెల కాపరులు తగువులాడుకుంటున్నారు. అందుకని అబ్రహాం ఏమంటున్నాడంటే, ఇక మనం ఎవరి దారిన వాళ్ళు వెళ్దాం, నీవు ఎడమ వైపుకు వెళ్ళినా నేను కుడి వైపుకు వెళ్ళదను, నీవు కుడి వైపుకు వెళితే నేను ఎడమ వైపుకు వెళ్ళదను అని లోతుని నిర్ణయం చేయమన్నాడు. అప్పుడు లోతు ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో కన్నులెత్తి యోర్దాను మైదానము మంచినీటి వనరులు కలదని కనుగొనెను. కనుక అతడేం చేశాడు? తూర్పు వైపు వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆశ కలిగింది. ఇదిగో నేను ఇటువైపు వెళ్ళినట్లయితే నది ఉంది, నాకు పంటలు బాగా పండుతాయి, సస్యశ్యామలంగా ఉంటుంది అని ఆశపడ్డాడు. ఆశపడి వెళ్తూ 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 ఎక్కడికి చేరాడు? చివరికి తరువాత సోదోము అనేటటువంటి పట్టణం, ఏ పట్టణం అయితే పాపము చేసి దేవునికి విరుద్ధముగా జీవించిందో ఆ పట్టణం. అయితే అప్పటికీ ఇంకా ఆ విలయం రాలేదు, వాళ్ళ పాపం ఇంకా పండలేదు. 12వ వచనంలో మనం వింటున్నాం, లోతు మైదానము నందలి నగరములలో కాపురము చేసెను. అంటే ఆయన కూడా సోదోమాకి వెళ్ళిపోయాడు. అప్పటికే వెళ్ళిపోయిన తర్వాత 14వ వచనంలో లోతు అబ్రహాము విడిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, లోతు ఏం చేశాడు? ఆశపడ్డాడు, మంచి నది సస్యశ్యామల పొలం అనుకొని సోదోముకు వెళ్ళాడు. సోదోములో ఏం జరిగింది అనేది మనం తర్వాత ధ్యానం చేద్దాం. అయితే లోతు వెళ్ళిన వెంటనే మరి లోతు తూర్పు వైపుకు వెళ్ళాడంటే మరి అబ్రహాము పడమర వైపుకు వెళ్ళాలి. కానీ
అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాము నీ ఉన్న తావు నుండి కనులెత్తి 4 దిక్కులు చూడుము. అబ్రహాము ఏమి ఆశించలేదు. లోతు నీ ఇష్టం వచ్చింది నువ్వు తీసుకో, మిగిలింది నేను తీసుకుంటానన్నాడు. లోతులాగా ఆశ లేదు అబ్రహాముకి. కానీ దేవుడు అబ్రహాముతో ఒక దిక్కు కాదు 4 దిక్కులు కన్నులెత్తి చూడుము, నీ కను చూపు మేర నేలను నీకు నీ సంతతికి శాశ్వతముగా ఇత్తును. చూశారా, ఏ ఆశ లేనటువంటి వానిని భగవంతుడు సమృద్ధిగా దీవించాడు. ఇక లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అని మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 9వ వచనంలో ఆ సొదోము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు లోతుతో చెప్తున్నారు, వీడు పరదేశిగా వచ్చి ఇక్కడ పాతుకొని పోయాడు. ఏ స్థలమైతే కావాలని కోరుకున్నాడో ఆ స్థలములోని ప్రజలు లోతుతో అంటున్నారు, ఇప్పుడు వీడు పరదేశిగా వచ్చి ఇక్కడ పాతుకొని పోయాడు, నేటికి మన పాలిటి పెద్ద తీర్పుగా అయ్యాడు. ఓరి ముందు వారికంటే ఎక్కువగా నిన్ను అవమానపరుతుము అని వారు గుంపు కట్టి లోతు మీద పడి తలుపు పగలగొట్టుటకు దగ్గరకు వచ్చారు. అది లోతు పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆశపడ్డాడు, కోరుకున్నాడు, నాకు సంపద కావాలి, నాకు ఈ సస్యశ్యామలమైన భూములు కావాలి అని కోరుకున్నాడు. ఏమీ కోరుకొని అబ్రహాముకు మాత్రం భగవంతుడు 4 దిక్కుల శాశ్వతమైనటువంటి నేలనిచ్చాడు. ఈ రోజున లోతు వలె మనము కూడా కోరుకుంటున్నాం. ఏమని కోరుకుంటున్నాం? హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నాకు గజాలు స్థలాలు కావాలి, లేదా కొత్తగా కట్టేటటువంటి వైజాగ్ లేదా ఆ స్థలములో కొత్త క్యాపిటల్లో స్థలాలు కావాలి. మనందరికీ కూడా తెలుసు నాకెన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్ని గజాలు ఉన్నాయి, ఎన్ని అడుగుల స్థలం ఉందనేదే ఈ రోజున మనుషులందరూ లెక్కించుకుంటున్నారు. కానీ కరోనా వచ్చి ఆ ఆలోచనను మార్చివేసింది అని నేను అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఉన్నటువంటి స్థలాల మీద ధ్యాస ఆశ మనిషికి లేదు. కరోనా రాకముందు చెప్పేవాళ్ళు అందరు అపార్ట్మెంట్ల కోసం గొడవలాడుకుంటున్నారు కదా, ఎన్ని గజాలు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ఎన్ని ఫీట్లని. అయితే అందరి అపార్ట్మెంట్లు ఎక్కడుంటాయి? ఊరందరి అపార్ట్మెంట్లు ఎక్కడుంటాయి? శాశ్వతమైన అపార్ట్మెంట్లు సమాధుల దొడ్డిలో ఉంటాయి. అందరి భవంతులు అక్కడే ఉంటాయి. అయితే ఒక్కొక్క అపార్ట్మెంటు పర్మనెంట్ అపార్ట్మెంట్. అది ఎన్ని అడుగులు? అది ఒక్కొక్కలది 6/3 లేదా 4. అదే మన అపార్ట్మెంట్. అయితే కరోనా వచ్చి ఈ 6/3ను కూడా అడుగులను కూడా మనకు లేకుండా చేస్తుంది. ఎందుకంటే భూస్థాపితానికి కూడా ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత ఎక్కడ భూస్థాపితం చేయబడతామో, లేదా ఈ కరెంటు మిషన్లోనే మనల్ని బూడిదిగా చేసి దాన్ని ఇంటికి పంపిస్తూ ఉన్నారు. అందుకే ఓ మనిషి, ఎక్కడ నీ ప్రాకులాట? స్థలాల కోసం, సంపద కోసం, ఐశ్వర్యముల కోసం ఎందుకు నీవు పరుగుడు తీస్తున్నావు అని ఈరోజు కరోనా మనకు ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. అందుకే నీ జీవితం అనేటటువంటి బండి నడుచుటకు ధనము కాదు నీ ఇంధనం, దైవము నీ ఇంధనముగా పెట్టుకోవాలి అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత 2వ పట్టణంలో అననీయ సఫీరా అనేటటువంటి ఇద్దరు దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారు. మోసం చేయాలనుకొని అమ్మక వచ్చినటువంటి డబ్బులో సగం దాచుకొని సగం మాత్రమే తీసుకొని వచ్చారు. అయితే మనకు తెలుసు ఏమైందో. వాళ్ళిద్దరూ కూడా ప్రాణాన్ని కోల్పోయారు. ఎందుకు? డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకే మళ్ళీ చెప్తున్నాను, డబ్బు చెడ్డది కాదు, మంచిదే, ఎప్పుడు మంచిది. దాన్ని ప్రేమించకపోతే మంచిది, దానిని మనం ఉపయోగించుకోవటానికి మాత్రమే వాడితే మంచిది. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఏంటంటే అది, దాని అర్థం, డబ్బు మన దగ్గరికి వచ్చేటప్పుడు, అంటే మొదట్లో మన దగ్గర ఎక్కువ డబ్బు లేకుండా ఉన్నప్పుడు ఆ డబ్బు పని మనిషిలాగా మన ఇంటికి వస్తుందట. పని మనిషిలాగా మన ఇంటికి వచ్చిన డబ్బు కొద్ది రోజుల తర్వాత పెరిగి పెరిగి సంపద ఎక్కువై మన భార్యలాగా మారిపోతుందట. పని మనిషికి భార్యకి ఏంటి తేడా? మనం చెప్పిన మాట పని మనిషి వింటుంది, కానీ భార్య చెప్పిన మాట మనం వినాలి. అంటే డబ్బు తక్కువగా ఉన్నప్పుడు మనం ఏది చేయమంటే అది చేస్తుంది డబ్బు. కానీ డబ్బు పెరిగిన తర్వాత డబ్బేం చేయమంటే అది మనం చేస్తాం. అంటే మన జీవితంని అది తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ ఉంది. అప్పుడు అది పాపముగా మారుతూ ఉంది. అయితే డబ్బు అనేక విషయాలు కొనగలదు, కానీ డబ్బు కొనలేని విషయాలు చాలా ఉంటాయి. మందులు కొనుక్కోవచ్చు డబ్బు చేత, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేం. పెద్ద ఇంటిని కొనుక్కోవచ్చు డబ్బు చేత, కానీ కుటుంబాన్ని కొనుక్కోలేం మనం.
డబ్బుతో మనతో ఎవరో ఒకడు తోడు ఉండటానికి మనం ఉంచుకోవచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ప్రేమను కొనుక్కోలేం డబ్బుతో. డబ్బుతో ఖరీదైన పుస్తకాలు కొనుక్కోవచ్చు, కానీ జ్ఞానమును మనం కొనుక్కోలేం డబ్బుతో. ఆ తర్వాత డబ్బుతో మన దగ్గర 10 మంది పనివారిని పెట్టుకోవచ్చేమో, కానీ ఆ 10 మంది పనివారు నీకు నమ్మకపాత్రులుగా ఉంటున్నారా లేదా అనేది దాన్ని నీవు కొనుక్కోలేవు. ఆ తర్వాత డబ్బుతో ఖరీదైన వాచ్లు కొనుక్కోవచ్చు, కానీ సమయాన్ని కొనుక్కోలేం. డబ్బుతో అత్యంత ఖరీదైన పరుపు కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేం. ఈ విధముగా డబ్బు మనకు కొనలేనివి చాలా ఉన్నాయి. అందుకే ఒక తెలుగు సినిమాలో రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగాడట రూపాయిని. అప్పుడు రూపాయి సమాధానం చెప్పింది, నేనేం చేయగలను అంటే సత్య హరిశ్చంద్రుని చేత కూడా అబద్ధం ఆడించగలను. నేను హరిశ్చంద్రుని చేత కూడా నేను అబద్ధం ఆడించగలను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టగలను, తండ్రి బిడ్డలను విడదీయగలను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచగలను నేను అని రూపాయి సమాధానం చెప్పిందట. మరి ఈరోజు సువార్తలో ఆ డబ్బునే పరమావధిగా పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటి ఆ ఉపమానం? లోభివాని అంటున్నాం తెలుగులో, కానీ ఇంగ్లీష్లో రిచ్ ఫూల్, అవివేకి వీడు. ఎందుకు? అనేక సార్లు దీన్ని మనం చదివినప్పుడు అతను చేసిన తప్పేంటి అనేది నాకు అర్థం కాలేదు. ఒక ధనవంతునికి పంటలు బాగా పండాయి, తప్ప? పంటలు మనకు పండితే మనం సంతోషంగానే ఉంటాం కదా, తప్పేం లేదు. ఏమనుకున్నాడు అతను? నా పంటలు భద్రపరుచుకొనుటకు పెద్ద గోడౌన్లు కట్టిస్తాను అనుకున్నాడు. అయితే దీన్ని కొంచెం ఒక డ్రామా లాగా మనం ఊహించుకుందాం ఈ ఉపమానాన్ని. సో ఉన్నటువంటి గోడౌన్లు పడగొట్టించి కొత్త కట్టించాలనుకున్నాడు. అనుకొని ఎక్కడికి వెళ్ళాడు? ప్లాన్ కోసం ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాడు. ఇంజనీర్ పెద్ద గోడౌన్ల ప్లాన్ అంతా గీసిచ్చేశాడు. ఇక రేపొద్దున ఈ గోడౌన్ల కట్టుబడి మొదలవుతుంది. ఏమంటారు? భూమి పూజ అంటారు కదా. సాములూరు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించి ఇక కట్టుబడి మొదలు పెట్టాలి. అయితే ఈ ముందు రోజు రాత్రి దిండు కింద ఈ ప్లాన్ అంతా పెట్టుకొని నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిద్ర పట్టుద్దా? నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు? ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు సాములూరు వచ్చి భూమి పూజ చేసి ఈ కట్టుబడి మొదలు పెడతారా, ఇదే వీడి ఆలోచన. నిద్ర పట్టట్లా. అయితే ఇక నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకున్న తర్వాత అంతలో శబ్దం. తలుపు కొట్టారు. ఎవరు కొట్టారు తలుపు? ఎవరు కొట్టారు తలుపు? ఇంజనీరా లేకపోతే ఫాదర్ గారా? మరణం వచ్చింది వాడింటికి. తలుపు కొట్టింది. రారా నాయన, నీ పని అయిపోయింది, ప్యాకప్. అమ్మ మరణమా, ఏంటి నా దగ్గరకు వచ్చావు? రాంగ్ అడ్రస్సా? ఎందుకంటే నా ప్లాన్లు చూసావా, నా పంటలు చూసావా, నా గోడౌన్లు చూసావా, నా ప్రణాళికలు చూసావా అని మరణాన్ని పొరపాటున రాంగ్ అడ్రస్కి వచ్చావా ఏంటి అని అడిగాడు. లేదురా నాయన, నీ అడ్రస్సే కరెక్ట్ అడ్రస్. అమ్మ మరణమా, ఒక అగ్రిమెంట్కి వద్దాం. నా దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి కదా, సగం నువ్వు తీసుకొని నాకు ఇంకొక 10 సంవత్సరాలు ఆయుష్ ఇస్తావంటే ఒప్పుకుంటుందా మరణం? నీ ఆస్తులు మొత్తం ఇచ్చినా కూడా నీ ఆయుష్ అయిపోయింది, లేదు ఇంకా ఒక్క క్షణం కూడా లేదు అని చెప్పి తీసుకొని వెళ్ళింది. అయితే నేను చాలాసార్లు ధ్యానం చేస్తే ఏంటి ఇతను చేసిన తప్పు? కూలోళ్ళకి డబ్బులు ఎగ్గొట్టాడా? అన్యాయంగా సంపాదించాడా? ఏమీ లేదు, అట్లా ఏమీ చేయలేదు. ఇతను చేసిన తప్పేంటి అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనిషి తన జీవితాన్ని 2 రకాలుగా జీవించగలడు, స్వార్థముతో లేదా నిస్వార్థముతో. స్వార్థముతో జీవించేటటువంటి వాడి మాటలు ఎప్పుడూ కూడా నేను, నాది, నా తప్ప మనం అనేటటువంటి మాట ఉండదు వాడికి. స్వార్థము లేకుండా నిస్వార్థముతో జీవించే వాళ్ళు మనది అన్న భావనతో ఉంటారు. అయితే వీడు చేసిన తప్పేంటని మనం చదువుదాం ఒకసారి. ఎన్నిసార్లు వీడు స్వార్థముతో మాట్లాడుతున్నాడు, నేను, నాది అన్నటువంటి భావనతో. 16వ వచనం నుంచి చదువుదాం. ఎన్నిసార్లు స్వార్థంతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు స్వార్థము లేకుండా ప్రేమతో మాట్లాడుతున్నాడు. యేసు ఇంకను వారితో ఒక ఉపమానము చెప్పాను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేనేమి చేయవాలి? నేను, స్వార్థం లేనివాడేమంటాడు? మనం అంటాడు. సో నేను అంటున్నాడు. పంటలు భద్రపరుచుకున్నటకు నాకు చాలినంత స్థలము లేదు. 2 సార్లు. ఒక పని చేసేదను.
స్వార్థం ఉంది కాబట్టి ఒక పని నేనే చేస్తానంటున్నాడు. స్వార్థం లేనివాడు ఒక పని చేసేదము అంటాడు 3 సార్లు. కొట్లు పడగొట్టించి వాడిని ఇంకను పెద్దవిగా కట్టెదను. ఇతనేదో ఇసుక సిమెంట్ కలిపి కడుతున్నట్టు, ఈయనే కడుతున్నట్టు పెద్దవిగా కట్టెదను 4 సార్లు స్వార్థంతోనే మాట్లాడాడు. అందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచెదను. మళ్ళీ నాతో ఇట్లని చెప్పుకుందును. సో పక్కనోడితో కూడా మాట్లాడట్లేదు, దేవునితో కూడా మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? అద్దం ముందుకు నిలబడి తనతోనే మాట్లాడుకుంటున్నాడు. నాతో ఇట్లని చెప్పుకుందును. నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడ నీకు అంటే ఎవరు ఇక్కడ? మళ్ళీ అతనే. సుఖముగా ఉండు, నువ్వు సుఖముగా ఉండు చాలు అంటే పక్కనోడితో పని లేదు. నువ్వు తిను చాలు, పక్కనోడు తిన్నా తినకపోయినా నీకు సంబంధం లేదు. త్రాగుము, ఆనందింపుము. ఇక్కడ సుమారు 11 సార్లు నేను, నా ప్రాణమా, నా పంటలు, నేను తినాలి, నేను త్రాగాలి, నేను సుఖంగా ఉండాలి. దైవ చింతన లేదు, దేవుడి గురించి ఆలోచన లేదు, పొరుగు వాడి గురించి కూడా ఆలోచన లేదు. అందుకే ఏమైంది? రాత్రికి రాత్రే ఓరి అవివేకి ప్రాణం పోయింది. అందుకే ప్రభు అంటున్నారు, తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును, వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు. అది ఈ ఉపమానం యొక్క సందేశం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ ఈ శోధన వస్తూ ఉంది, కానీ ఎవరు అతీతులు కాదు. ఆ శోధనలో పడకుండా ధనముని మనం ఉపయోగించుకోవాలి, అంతేకాని ధనం మనల్ని ఉపయోగించుకోకూడదు. ఒకతనికి లాటరీ తగిలిందట. అయితే ఇతను గుండె జబ్బు ఉన్నటువంటి వ్యక్తి, హాస్పిటల్లో ఉన్నాడు. అయితే హాస్పిటల్లో ఉండగా ఇంటికి లెటర్ వచ్చింది, 10 కోట్ల లాటరీ వచ్చిందని. అయితే భార్యకి లెటర్ వచ్చినప్పుడు ఆ భార్య లెటర్ చూసి సంతోషపడి ఇంకా వెంటనే ఆసుపత్రికి వెళ్ళి, ఏమండి మీకు 10 కోట్లు లాటరీ తగిలిందంటే ఉంటుంది ఆయన ఊపిరి, గుండె ఆగిపోతుంది. కాబట్టి ఫాదర్ గారి దగ్గరకు వచ్చింది. ఫాదర్ గారండి, మా ఆయనకి 10 కోట్లు లాటరీ తగిలిందండి, మరి ఆయనేమో హార్ట్ పేషెంటు, ఈ హార్ట్ ఆగిపోకుండా ఈ సంతోషకరమైన వార్తను మీరే చెప్పాలండి అని చెప్తే ఆయన, అమ్మా నా టాలెంట్ ఏంటో చూపిస్తాను నేను నీకు, నేనున్నాను కదా, నీకు భయం వద్దు, మీ ఆయనకి ఏం కాకుండా ఈ వార్తని, హ్యాపీ న్యూస్ని నేను చెప్తాను అని ఫాదరు ఆ లాటరీ టికెట్ తీసుకున్నారు. అయితే విషయం ఏంటంటే ఫాదర్కి కూడా గుండె జబ్బు ఉంది, ఆ సంగతి ఆమెకు తెలియదు. సరే, నేను ఫాదర్ గారు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి, ఏమయ్యా జోసఫ్ ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని అడిగి, సరే నీకు గనక 10 కోట్లు లాటరీ తగిలిందనుకో, తగిలిందని చెప్పట్లేదు, తగిలిందనుకో, ఒకవేళ ఏం చేస్తావు? స్వామి నాకే గనక 10 కోట్లు లాటరీ తగిలితే స్వామి 5 కోట్లు నీకే ఇచ్చేస్తా స్వామి అనేసరికి ఫాదర్ గారికి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆనందాన్ని తట్టుకోలేక. అందుకే డబ్బు పెట్టేటటువంటి ఆశకు ఎవరు అతీతులు కాదు. మరి ఈ కరోనా సమయంలోనైనా మనం కళ్ళు తెరుద్దాం, డబ్బుని ఉపయోగించుకుందాం, కానీ ప్రేమించవద్దు. అందరం పైకి లేచి నిలబడి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారానికి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాడిని లేచెను. పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్టులా ప్రార్థించుదాం. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్చుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణగా రూపొందించుకునుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములు ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా దప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురికాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభువిచ్చిన శాంతి సమాధానములను తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక, ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రారండి వేడండి నిత్య జీవం పొందుడి, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం,
మధురాతి ఆహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణ ద్వారా వారికి నిత్య రక్షణమును పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత ఆరోగ్యనాథునికి ప్రార్థన. సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, అంటువ్యాధులు క్షేమము, అంటువ్యాధులు క్షేమము, జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకునినట్లయిన తమ జాడ్యము తీరి గుణపడుదురని వారి శరీరము యొక్క ప్రక్కలోనున్న పలక మీద రాయబడినది గాన మీ సన్మనస్కుని ద్వారా వాగ్దత్తమునివ్వ చిత్తగించితిరి. వారి యొక్క ప్రార్థనా సహాయమును అడుగువారమైన మేము వారి యొక్క వేడుదల వల్ల మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన కరోనా అంటువ్యాధిలో నుండి మమ్ము బ్రోచి రక్షించునట్లుగా దేవర వారిని మనవి చేయుచున్నాము. వారి సహాయమును అడుగువారలమైన మేము ఈ మనవులన్నిటిని ఈ మా వస్తువులన్నింటినీ క్రీస్తునాథుని యొక్క దివ్య ముఖమును చూచి మాకు దయచేయ కరుణించండి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద గంట ఆరాధన కొనసాగించబడుతూ ఉంది. ఈరోజు 11వ దినము. మరి అందరికీ కూడా తెలియపరచండి, ఇంకా మిగిలినటువంటి 39 దినాలున్నాయి, 29 రోజులున్నాయి. ఇంకా అందరూ కూడా ఈ 29 రోజులు అంటే ఆగస్టు 30వ తేదీ వరకు ప్రతిరోజు కుటుంబ సమేతముగా ఈ పూజలో ఆరాధనలో పాల్గొనండి. అదేవిధంగా మూలనిధికి ఇంకా కేవలం 80 పేర్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మూలనిధికి ఇవ్వటము ద్వారా 1,00,000 రూపాయలు మీరు ఒకసారి కానీ లేదా ఇన్స్టాల్మెంట్లో కానీ ఇచ్చి మీకు ముఖ్యమైనటువంటి తేదీ, మీ కుటుంబీకులలో పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, లేదా ఎవరైనా మరణించిన వారుంటే ఆ మరణించిన రోజు కానీ మీరు బ్లాక్ చేసుకుంటే ఇక ప్రతి సంవత్సరం ఆ రోజు మీకోసం కేటాయించబడుతూ ఉంది. దివ్య బలి పూజ, దివ్య సప్రసాద ఆరాధన, జపమాల, దివ్యకారుణ్య జపమాల, దైవవాక్కు, ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకోసం అర్పించబడతాయి. మరి ఈరోజు సువార్తలో విన్నాం, మనం సంపాదించింది ఎవనికి చెందుతుంది అని ప్రభు అడిగారు. మరి మీ కుటుంబీకులు మీకోసం ప్రార్థించకపోయినా దివ్యవాణి టీవీ మరియు మన ప్రేక్షకులు, భక్తులందరూ కూడా మీకోసం ప్రార్థిస్తారు. కాబట్టి మూలనిధికి త్వరగా మరి డేట్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి కాబట్టి మీరు త్వరగా ఆలోచించి మీ కుటుంబం తరపున ఈ మిగిలిన 80 కూడా పూర్తి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు, ఆ నింగిలో ఈ నేలలో వెదకని చోటు లేదు, వెదకని చోటు లేదు.
బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. ధనములో నీవున్నావనుకున్న, పదవిలో నీవున్నావనుకున్న, ధనములో నీవున్నావనుకున్న, పదవిలో నీవున్నావనుకున్న, మోసపోయాను నేనయ్యా, మోసపోయాను నేనయ్యా, హృదిలోనే ఉన్నావని మరచిపోయాను నేను, విడచిపోయాను నిన్ను, మరచిపోయాను నేను, విడచిపోయాను నిన్ను. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. ఆ నింగిలో ఈ నేలలో వెదకని చోటు లేదు, వెదకని చోటు లేదు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు.